నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. మొదలైన ఎన్నికల వేడి, ముమ్మరంగా పార్టీల్లో చేరికలు. పేకాట శిబిరంపై ఐనవోలు పోలీసులు దాడులు. 7 పేకాట రాయుళ్లు అరెస్ట్. 86,000 నగదు, 7 చక్ర వాహనాలు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం. ఘనంగా శాలివాహన చక్రవర్తి జయంతి వేడుకలు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సంఘం సభ్యుల డిమాండ్. వినుకొండ పట్టణం 20 వార్డులోని తెలుగుదేశం పార్టీకి చెందిన 30 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అభివృద్ధికి ఆకర్షితులై నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన యువతకు ధన్యవాదాలు. అలాగే రానున్న రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేసి నిరుపేద కుటుంబాలకు తోడుగా నిలిచేందుకు దోహదపడతారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడిలా కష్టపడి పార్టీ గెలుపు కృషి చేయాలని సూచించారు. అందులో భాగంగా గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి మరి వాళ్ళందరూ కూడా ఈరోజు మన పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాకు వాళ్ళందరూ కూడా స్వాగతం చూస్తారు. మరి ఈరోజు టౌన్ అభివృద్ధి, టౌన్లో సంక్షేమం, టౌన్లో అన్ని విధాల మంచి జరిగింది, మంచి జరుగుతుందని వాళ్ళందరూ కూడా ఇంకా మంచి చేయాలి, పెద్ద వల్లే సాధ్యమైందని వాళ్ళందరూ మాట్లాడుతుంటాయి. ఆ మాటల్లో భాగంగానే ఈరోజు ఈ పార్టీలో జాయిన్ కావాలి. ఇవాళ చదువుతున్నటువంటి వాళ్ళందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించారు, ప్రతి కుటుంబానికి అమ్మఒడి, ప్రతి కుటుంబానికి ఆసరా, ప్రతి కుటుంబానికి చేయూత, ప్రతి కుటుంబానికి కాపునేస్తాం, ఏదో ఒకటి, ఏదో ఒక పథకం, వసతి దీవెన, విద్యా దీవెన, రైతు భరోసా, మరి అదేవిధంగా ప్రతి స్కూలు నాడు నేడులో డెవలప్ చేయడం, ఈ వినుకొండ పట్టణానికి మంచినీటి సమస్యని పరిష్కారం చేయడం. మరి గతంలో మంచినీటి సమస్య ఎంతో తీవ్రతగా ఉండే పరిస్థితి కనపడుతూ ఉండేది. ఇవాళ వినుకొండ ప్రజలందరూ కూడా ఒక్కటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ బెంగళూరు లాంటి పట్టణాల్లోనే తాగునీరు సమస్యతో సతమతం అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మీరందరూ టీవీల్లో కూడా చూస్తా ఉన్నారు. ఇవాళ వినుకొండల మరి నాగార్జున సాగర్లో నీళ్లు లేకపోయినా వినుకొండ పట్టణానికి పూర్తి స్థాయిలో మంచినీరు సప్లై చేస్తున్నాం. మరి ఆనాడు ట్యాంకర్ల సంస్కృతితో, ట్యాంకర్ల సాంప్రదాయంతో ఎన్నో అవస్థలు పడ్డారు. ఈరోజు వినుకొండకి మంచినీళ్ళు ఇంత నడి ఎండాకాలంలో కూడా మరి మీకు రోజు మార్చి రోజు మీకు నీళ్లు అందిస్తున్నాం అన్నది మీ అందరికీ తెలుసు. ఇది చిన్న విషయం కాదమ్మా. చాలా మంది దీన్ని మరోలా మాట్లాడుతున్నారు. మరోలా మాట్లాడిన వాళ్ళు చేయొచ్చు కదమ్మా. మీ అందరికి తెలుసు కదా. వినుకొండ పట్టణ ప్రజలారా, మీరందరూ చూస్తున్నారు, ఇంత ఎండల్లో కూడా, ఇంత కరువులో కూడా, ఇంత నీళ్లు డ్రాపు లేని పరిస్థితుల్లో ఇవాళ ఆ స్టాప్ ఏర్పాటు చేసుకొని చెరువులు నింపుకొని వాళ్ళ మీ అందరికి నీళ్లు అందిస్తున్నాం. అది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ చేతులు జోడించి
నమస్కారాలు తెలియపరుచుకుంటూ, మరి వినుకొండ పట్టణానికి ఇంకా కూడా ఘాట్ రోడ్డు నిర్మాణం కావచ్చు, ఇటు 100 పడకల హాస్పిటల్ కావచ్చు, ఇటు ఎస్టీ స్కూల్స్ కావచ్చు, ఫస్ట్ వార్డు స్కూల్స్ కావచ్చు, ఇక్కడ రోడ్ల విస్తరణ కావచ్చు, ఇవన్నీ కూడా మేము చేసామని చెప్పుకుంటున్నాం. చేయకుండా ఎదురు మాట్లాడటమే తప్ప వాళ్ళు మేము ఇది చేసామని చెప్పుకోండి. చర్చలకు రమ్మంటారు. ఎందుకు చర్చలకి? ప్రజలకు తెలియనిదా? ప్రజలకు మంచినీటి సమస్య పరిష్కారం చేసామని, మంచినీళ్ళు అందిస్తున్నామని ప్రజలకు తెలియదా? ఘాట్ రోడ్ వేసిన సంగతి ప్రజలకు తెలియదా? ఎవరు వేసిన సంగతి ప్రజలకు తెలియదా? గుడి నిర్మాణం చేస్తుంది ఎవరే నిర్మాణం చేస్తుంది ప్రజలకు తెలియదా? వైసీపీ నుండి 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వినుకొండ పట్నం అరుంధతి కాలనీ నుండి 20 కుటుంబాలు, చాట్రగడ్డపాడు గ్రామం నుండి 10 కుటుంబాలు, నాగిరెడ్డిపల్లి గ్రామం నుండి 20 కుటుంబాలు ఆంజనేయుల సమక్షంలో పార్టీలోకి చేరగా ఆయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఎన్నికల మినీ మేనిఫెస్టో ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు పేద ప్రజలను ఆదుకునేవని తెలిపారు. అరుంధతి కాలనీ నుండి, చాట్రగడ్డపాడు నుండి, నాగిరెడ్డిపల్లి బ్రాహ్మణపల్లి పంచాయతీ నుండి చేరినటువంటి 50 కుటుంబాలకి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఇక్కడ అలాగే చాట్రగడ్డపాడు నుండి చేరినటువంటి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు జగన్ పరిపాలనలో బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ఇల్లు అందలేదు పేదవాళ్ళకి, ఒక మరుగుదొడ్డి కూడా అందలేదని చెప్పేసి, అట్లాగే ఇక్కడ కనీసం ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదు గత అనేక సంవత్సరాలుగా ఉంటుండే వాళ్ళకని చెప్పేసి నిరాశ నిస్పృహలతో మళ్ళీ చంద్రబాబు గారు వస్తేనే రాష్ట్రానికి అభివృద్ధి వస్తుంది. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయాం, ఉద్యోగాలు రాలేదు మా పిల్లలకి. భవిష్యత్తులో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయనే నమ్మకంతో రాష్ట్రం మళ్ళీ బాగుపడాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని ఒక ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి మీ అందరికి కూడా నేను పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బొల్లా బ్రహ్మనాయుడు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ముందుగా వినుకొండలోని శ్రీ గుంట ఆంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో బొల్లా బ్రహ్మనాయుడు, యువ నాయకుడు బొల్లా గిరిబాబు మరియు కుటుంబ సభ్యులు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని 28వ వార్డు నందు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గడప వద్దకు వెళుతూ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి రానున్న ఎన్నికల్లో వారి అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు. పోటీ చేస్తున్న అభ్యర్థిగానే తెలుసు. ఈనాడు మీరు ఇచ్చిన అవకాశంతో ఈ వినుకొండ నియోజకవర్గానికి, ఈ వినుకొండ పట్టణానికి మంచినీటి సమస్యని పూర్తి స్థాయిలో పరిష్కారం చేసి, మీ అందరికీ తెలుసు ఆనాడు బిందెల సంస్కృతి, ఆ బిందెల సాంప్రదాయాల నుంచి అన్ని విధాల పూర్తి స్థాయిలో ఈరోజు మరి ఇంత పెద్ద కరువు వచ్చిన పరిస్థితుల్లో, వర్షాలు లేక నీళ్లు లేని పరిస్థితుల్లో బెంగళూరు లాంటి ముఖ్య పట్టణాల్లో కూడా త్రాగునీటి సమస్య ఉంది. ఇవాళ మన వినుకొండ పట్టణానికి ఆ సాగునీటి సమస్యని పరిష్కారం చేసుకొని ఇవాళ సజావుగా సాగునీటిని అందిస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు మన వినుకొండ పట్టణానికి మంచినీటి సమస్యతో పాటు రామలింగేశ్వర స్వామి ఆలయానికి మరి ఘాట్ రోడ్డు నిర్మాణం చేయటం కానీ, మళ్ళా ఆలయం నిర్మాణం కానీ, అదేవిధంగా 100 పడకల హాస్పిటల్, అదేవిధంగా అండర్ ప్రాసెస్ బ్రిడ్జి, అదేవిధంగా మన రోడ్లు విస్తరణ, అదేవిధంగా గుండ్లకమ్మ పైన 2 బ్రిడ్జీలు మన ప్రభుత్వంలో మరి అన్ని విధాలా అభివృద్ధి చేయడం జరిగిందని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరికి గతంలో ఈదికి ఒక రౌడీ, బజార్కి ఒక గోండా, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళని బెదిరించిన పరిస్థితులు మీకు తెలుసు. ఈనాడు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా గోండా అనేవాడు కానీ, రౌడీ అనేవాడు కానీ లేకుండా ఇవాళ పాలన కొనసాగించామన్న సంగతి మీ అందరికీ తెలుసు. అదే కాదు, వినుకొండలో ఇవాళ బ్రహ్మాండంగా ఆస్తులు విలువలు పెరిగినాయి అంటే ఎవరు ఈ నయం బ్యాచ్ లాంటి వాళ్ళు లేరు. వినుకొండలో ఎవరు వ్యాపారం చేసుకుంటున్నా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎవరు ఉద్యోగాలు చేసుకుంటున్నా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు.
అన్ని విధాల ఎవరికి ఇబ్బంది లేని విధంగా పరిపాలన కొనసాగిందని మీ అందరికీ తెలుసు. అలాంటి పరిపాలన మనం ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగితే రేపు బజారుకి ఒక రౌడీ, ఈదికి ఒక గోండా, మరి ఈ నయం బ్యాచ్ లాంటి వాళ్ళందరూ మళ్ళీ పుట్టుకొచ్చి వినుకొండ పట్టణ అభివృద్ధిని పూర్తి స్థాయిలో మళ్ళీ కుంటుపడిద్దని మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎక్కడ కూడా వినుకొండలో ఎవ్వరు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ సజావుగా వినుకొండ పట్టణం ఇవాళ ఎటు చూసినా 5-6 కిలోమీటర్లు విస్తరింపజేయగలిగామంటే అభివృద్ధి జరిగింది కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. విశ్రాంతి ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భవన ఆవరణలో శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విశ్రాంతి ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ రోజు అన్నదాన కార్యక్రమానికి సహకరించిన నాగేశ్వరరావును అభినందించారు. ఈ రోజు విశ్రాంత ఉద్యోగ సేవా సంఘం తరఫున విశ్రాంత ఉద్యోగ సేవా భవన్లో దాదాపుగా 200 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ సేవా సంఘం తరఫున ప్రతి నెల అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా ఈ చిన్న పాఠశాలలు, అంగన్వాడీ స్కూల్స్, తర్వాత అంగన్వాడీ స్కూల్స్లో వాళ్ళకు కావాల్సినటువంటి విద్యా పరికరాలు మొదలైనవి వారికి అందజేస్తూ 10 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఏ యూనిట్ కూడా చేయనటువంటి విధంగా ఈ సేవా కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం. ఈ సేవా సంఘంలో సుమారు ఒక 40 మంది సభ్యులతోటి ప్రతి నెల కొంత విరాళం వేసుకొని ఈ కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలని నిర్విఘ్నంగా కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈపూరు మండల కేంద్రంలో బోటిమీది శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల కన్నుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా స్వామి వారిని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తనయుడు, యువ నాయకులు గోనుగుంట్ల హరీష్ బాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈపూరు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు, విద్యా వికాస్ స్కూల్ అధినేత బాలయ్య, మాజీ టీడీపీ పార్టీ ఈపూరు మండల అధ్యక్షులు రాపర్ల జగ్గారావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. శాలివాహన చక్రవర్తి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వినుకొండ నియోజకవర్గ శాలివాహన సంఘం అధ్యక్షులు గొట్టం గోవిందరాజులు డిమాండ్ చేశారు. వినుకొండ నియోజకవర్గ శాలివాహన సంఘం అధ్యక్షులు గొట్టం గోవిందరాజులు ఆధ్వర్యంలో శాలివాహన చక్రవర్తి జయంతి వేడుకలను వినుకొండ మండల కుమ్మరిపాలెం గ్రామంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పల్నాడు జిల్లా అధ్యక్షులు పారెల్ల రమేష్ మాట్లాడుతూ ప్రపంచాన్ని ఏలిన యుగ పురుషుడు శాలివాహన చక్రవర్తి కుమ్మర కులవస్తుడు కావడం గర్వకారణమని, ఆయన జయంతిని రాజకీయాలకు అతీతంగా ఘనంగా జరుపుకొని ఐక్యతను చాటడం అభినందనీయమన్నారు. ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో 91వ రోజు నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు తను స్థాపించిన ఎస్వి చారిటీ ద్వారా తన సొంత మండలము అయిన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద నిత్యాన్నదానంలో భాగంగా నేడు 91వ రోజున ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో నిత్యాన్నదానం ఏర్పాటు చేశారు. నూజెండ్ల మండలం గురిపాలెం సమీపంలో పేకాట స్థావరంపై ఐనవోలు పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్ఐ లక్ష్మీనారాయణ రెడ్డి తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి 7 పేకాట రాయలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 86,000 నగదు, 7 ద్విచక్ర వాహనాలు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వివరించారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.